లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మనకి చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే 2024 చాలా దారుణమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోయింది. అదిగాక మనకు క్రోధినామ సంవత్సరం కలిసి రావడం వల్ల ఒకవైపు అంటే జలప్రలయాలు కానివ్వండి, లేనట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశాల్లో ఉండేటువంటి వారికి విదేశీ ఉద్యోగ సంబంధించిన అనేకమైన ఇబ్బందులు కానివ్వండి, గొడవలు కానివ్వండి, ఎంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా. కనీసం 2025 అయినా బాగుంటుందా? ఇంకా 3 నెలల్లో రాబోయేటువంటి 2025 ఎలా ఉండబోతుంది? కొంచెమైనా ఆశాజనకంగా ఉంటుందా అనేటువంటిది అడిగారు. దాన్ని బట్టి నేను ముందుగా చెప్పడం జరుగుతుంది ఇది. సో ఇక్కడ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సంఘటనలు, అదేవిధంగా మీ యొక్క పర్సనల్ చార్ట్ రీత్యా మీ జాతచక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ అంటే మీ పర్సనల్ చార్ట్ ఈజ్ డిఫరెంట్, బట్ మీ రాశి రీత్యా మీ లగ్నరీత్యా ఈ యొక్క గురువు కానీ, శని కానీ, రాహుకేతులు కానీ మనకి 2025వ సంవత్సరంలో ఎప్పుడు మారుతున్నారని చూసుకున్నట్లయితే మనకి గురువు మే 15కు మారుతున్నాడు. అప్పటి వరకు మనకు వృషభ రాశిలోనే ఉంటాడు. శని భగవానుడు 30 మార్చిను మారుతున్నాడు. రాహుకేతువులు ఏంటంటే 30 మే నుంచి మారుతున్నారు 2025లో. కాబట్టి ఈ గ్రహాలు మారే వరకు ఉండేటువంటి ఫలితాలు, మారిన తర్వాత ఉండేటువంటి ఫలితాలు 2025 సంవత్సరంలో అందరికీ ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి, మరియు ఏం చేసుకోవాలి మీరు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి, మీకు ఈ 2025 సంవత్సరం ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు 2024 కంటే 25 బాగుంటుంది లేదా చెప్పండి అని. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2024 కంటే 25 ఖచ్చితంగా బాగుంటుంది. అయితే వెంటనే సంవత్సరం రాగానే మార్పు వస్తుందా అంటే గ్రహాలు కొంత మారాలి, అలాగే కొత్త సంవత్సరం మనకి తెలుగు సంవత్సరం కూడా రావాలి. విశ్వవసు అనే సంవత్సరం వస్తుంది మనకి 2025 సంవత్సరం. విశ్వవసు వల్ల ఏమిటంటే ధన సమృద్ధి ఇచ్చే సంవత్సరంగా చెప్తారు దాన్ని. క్రోధి అంటే చూడండి, అన్ని కోపాలు, ద్వేషాలు, గొడవలు, జలప్రయాలు ఇవన్నీ జరిగాయి కదా. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. రాహు మారుతున్నాడు జలరాశుల్లోకి, మీన రాశుల్లోకి. మీనం అనేటువంటి జలరాశి ఈ జలప్రలయాలు అని చెప్పుకున్నాం. అదే రకంగా జరిగింది కూడా. అయితే ఇక్కడ ఈ విశ్వవసు అనేటువంటి సంవత్సరముతో పాటు గ్రహాలు మార్పు అనేటువంటిది మీ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఏమిటది? మీనం వారికి ఎంతకాలము అంటే నెక్స్ట్ ఇయర్ మే వరకు కూడా రాహు ఉంటాడు రాశిలో. ఎప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకో 7 మంత్స్ అక్కడే ఉంటాడో, ఇది పర్టికులర్గా కొంత ఇమాజినేషన్ని, విదేశీ యోగాల్ని, కొద్దిగా సప్తమంలో లగ్నంలో రాహు ఉంటూ సప్తమంలో ఎప్పుడైతే కేతు ఉంటాడో పార్ట్నర్స్ ద్వారా, అది ముఖ్యంగా జీవిత భాగస్వామి కావచ్చు, లేనట్లయితే బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, వీళ్ళ వల్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అలాగే దీంతో పాటు పర్టికులర్గా మీకు రాహు 12వ స్థానంలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడు? మే 30 నుంచి. ఎప్పుడైతే 12వ స్థానంలోకి వెళ్తాడో, 12 అనేటువంటిది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడం. ఇవి 12లో ఉంటే కూడా మీకు ఫలితం వస్తూ ఉంటుంది, రాదని కాదు. కాకపోతే మీనం వారు జన్మించడమే తండ్రి యొక్క పూర్వజన్మ కర్మ కనెక్ట్తో జన్మిస్తారు 6లోకి రవున్నందుకు. కాబట్టి ఏంటి, కొంత తండ్రితో దూరంగా ఉండడం, తండ్రికి సంబంధించిన కొన్ని విషయాల్లో కొంత డిస్ప్యూట్స్ ఏర్పడడం కూడా ఇస్తూ ఉంటుంది ఇక్కడ. అలాగే మీకు ఏలినాడు శని జన్మంలోకి రాబోతుంది.
కాబట్టి ఏమిటి, కొంత భక్తి మార్గంలోకి తీసుకువెళ్తుంది శని ఇక్కడ. అయితే రాగానే మారుతుందా అండి అంటే రాహు మారిన తర్వాత వెళ్తుంది. సహజంగానే మీన లగ్నంలో జన్మించారంటేనే మీనం కానీ ధనస్సు లగ్నాలు కానీ ధనస్సు రాశులు కానీ ఏంటంటే సహజంగానే ఇన్బిల్ట్గానే మీకు భక్తి యోగం కానీ కొంత ఉంటుంది 90% ఆఫ్ పీపుల్కి. ఒక 10% అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి గ్రహస్థితుల వల్ల మార్పు ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే రాశి నుంచి 4th హౌస్లో గురువు ఉన్నాడు. సో ఎప్పుడైతే 4th హౌస్లో 15వ తేదీ మే నుంచి గురువు 4వ స్థానంలోకి చతుర్థ భావంలోకి వెళ్తున్నాడో అక్కడ చక్కగా మీకు గృహయోగము లేదా ఏదైనా పంట పొలాలు కొనుక్కోవడము, అపార్ట్మెంట్స్ లాంటివి కొనుక్కోవడం, ఏదైనా వాహన యోగము ఇస్తున్నాడు ఇక్కడ. కాకపోతే మీరు వివాహ నిర్ణయాలన్నీ కూడా మే 30 తర్వాత తీసుకోవడం మంచిది. ఎందుకంటే మే 30 వరకు సప్తమంలో కేతు ఉంటాడు, దాని యొక్క ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మరి చాలామంది అయ్యో ఏలినాడు శని రాశిలోకి వస్తుందని భయపడుతుంటారు. ఏం భయపడాల్సిన పని లేదు. మీకు దగ్గరలో దత్తాత్రేయ ఆలయం ఉన్నా లేదా ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు ఉన్నా సరే రెగ్యులర్గా వెళ్తుండండి. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మీకు ఏలినాడు శని ప్రభావం చాలా మటుకు తగ్గిపోతుంది. ఏదైనా ప్రభావం ఉండదు. ఏమీ లేదు. ఏలినాడు శని అంటే కొంచెం లేట్ అవ్వడం, మందస్థంగా ఉండడం, బద్ధకం రావడం, ఇవి తప్పితే మరొకటి లేదు. గుర్తుపెట్టుకోండి. ఇవి చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక మీరు నిత్యము ఆరాధించాల్సిన దేవతా స్వరూపం రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. 2024 కంటే 2025 విశ్వవసు అనేటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ధన సమృద్ధి యోగాన్ని ఇస్తుందట విశ్వవసు అంటే. మరి దేశ కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూడండి, జలరాశుల్లో మీనం యొక్క సంచారం జరుగుతున్నందుకు మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, 9 months బ్యాకే చెప్పుకున్నాం. రాహు మారినప్పుడు జలరాశుల్లోకి రాహు వచ్చాడు. రాహు ఈజ్ ది డ్రాస్టిక్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు. జల సంబంధించినవి బాగా పెరుగుతాయి. జల సంబంధించిన వర్షాలు కావచ్చు, నదులు ప్రవహించడం కావచ్చు, జల ప్రళయాలు కావచ్చు వస్తాయని అనుకున్నాం. అదేవిధంగా మనకు జరుగుతూ ఉంది కూడా ఇప్పుడు కాలంలో. అయితే మరి ఎప్పుడైతే మీకు రాహుకేతువులు మారుతారో మే 30వ తేదీ నుంచి అక్కడ చాలా మట్టుకు ఈ మే తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఇయర్ 2025 మే తర్వాత వచ్చేవి చాలా అట్లాంటివి జరగవు చాలా మటుకు. అదేవిధంగా కేతు ఎప్పుడైతే మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి వస్తాడో భూముల యొక్క ధరలు బాగా పెరుగుతాయి అక్కడ. అంటే ల్యాండ్ రేట్స్ పెరిగేటువంటి సమయం ఎప్పుడైతే సింహంలోకి వస్తాడో కేతు. మరి సింహంలోకి వచ్చిన కేతువు ఏం చేస్తాడండి, కొన్ని అధికారాల్లో ఉండేటువంటి కొంతమందిని బదిలీ చేస్తాడు. అది ఎంపీ లెవెల్ కావచ్చు, ఎమ్మెల్యే లెవెల్ కావచ్చు, సీఎం లెవెల్ కావచ్చు, పిఎం లెవెల్లో కావచ్చు. కొంత మార్పులను ఇస్తాడు అక్కడ. అంటే కొన్ని మార్పుల్ని కేతు ఈజ్ చేంజింగ్, మార్పులు ఇంకొంత ఏదైనా మార్పు తేవడం వాటికి కారకుడు. అదేవిధంగా ఒక గొప్ప కీర్తిని కూడా ఇస్తాడు రాజుకి, ఎందుకంటే కేతు కీర్తికి కారకుడు. మరి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్తున్నాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. రాహు ఎప్పుడైతే మీనరాశిలో ఉన్నాడో కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి ఘర్షణలు తీసుకొచ్చాడు. శని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అటువంటి ఘర్షణలు అవుతుంటాయి, కానీ కొంత ధర్మబద్ధంగా అంటే ధర్మ కర్మాది యోగం ఏర్పడుతుంటుంది. ఎప్పుడు శని కనుక గురు రాశుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో రాహు ఎటువంటి, ఎందుకంటే శనివత్ రాహు కుజవత్ కేతు అంటూ ఉంటారు. రాహు ఎటువంటి ఫలితాలను ఇస్తూ వచ్చాడో ఈ శని మీనరాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా అంటే వర్షాలు పడవు, కానీ కొంచెం ఎక్కువగా ఎండ తక్కువగా ఉండడం, ఆ 2.5 సంవత్సరాలకు అసలు మబ్బు బట్టి ఎక్కువగా ఉండడం, ఇట్లాంటివి కూడా కొంత జరుగుతూ ఉంటాయి. అంటే చల్లదనం, కోల్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే జలరాశుల్లోకి వెళ్ళిన శని కదా, కోల్డ్నెస్ మీకు కొన్ని దేశాలు మంచు ఎక్కువ పట్టడం కానీ, అదేవిధంగా అబ్బాయి ఎండాకాలం ఎందుకని ఎండ అంతగా ఎక్కువ కనిపించట్లేదు ఏంటి అనుకోవడం కానీ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇది ఒకటే కారణం కాదు, కేతువు కూడా సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే రవి ప్రచండంగా వచ్చేటువంటి దానికి కేతువు ఎప్పుడైతే ఉన్నాడో మీరు గమనించవచ్చు. ఈ మీనరాశిలో 2.5 సంవత్సరాలు ఉండే శని, సింహరాశిలో సంవత్సరాలు ఉండేటువంటి కేతువు ఈ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క ఫలితాల్లో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ బట్టి లగ్నము, ధనస్థానము, ప్రయత్న స్థానము, వివాహ స్థానం కావచ్చు, గృహయోగం కావచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటిది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని వచ్చిందని అష్టమ శని, అర్ధాష్టమ శని భయపడకండి. మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి పర్సనల్ చార్ట్ కూడా తెలియని వారు ఏం చేసుకోవాలి? 2025 సంవత్సరం అన్ని విధాలా బాగుండాలంటే మీరు ఆరాధన చేసుకోవడం, గణపతి యొక్క ఆరాధన చేసుకోండి. ఎక్కువగా గణపతిని ఎక్కువగా ఆరాధించండి.
సూర్యుడిని గణపతిని ఎక్కువ ఆరాధించండి. సేవలు, ఎందుకంటే 12వ స్థానంలో శని వెళ్ళి గురువు రాశిలో న్యాచురల్ 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఆలయాల్లో నూనెని దానంగా ఇస్తూ ఉండండి. నూనెని లేదా బెల్లంతో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉండండి. అలాగే మరొకటి ఏంటంటే, మీరు ఏ బిజినెస్లు చేస్తున్నా కాస్త టెక్నాలజీతో కనెక్టివిటీ ఉండేలాగా మీరు ప్రయత్నం చేయండి. బాగా గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే రాహు 11లో న్యాచురల్ 11th హౌస్లో సంచరించేటువంటి సమయము కాబట్టి ఇవి చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది.